పద్ధతి సత్య చాలా తేగ్గా పక్కనుండి పట్టేసుకున్నాడు. థ్యాంక్ యూ సత్య గారు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? మాట్లాడవలసిగా గారు. శ్రీమతి లక్ష్మీ మురుదేశ్వర్ పూరి గారి ఆమె సూర్యుని కబళించింది పుస్తకం ఓపెనింగ్ కోసం నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా ఎంఎస్కో నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన విజయ్ కుమార్ గారికి, అలాగే నా సహచరులు మంత్రివర్గులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, వేదిక పైన ఆశీనులైన ప్రతి ఒక్కరికి, అలాగే ఇలాంటి పుస్తక ఓపెనింగ్కి సహజంగా ఇవి కొంచెం సాయంకాలాల పూట పెట్టుకుంటాం, కొంచెం అందరూ నిదానంగా వస్తారని. కానీ ఇంత పొద్దున్నే కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ నా గురించి నేను ఏం చెప్పుకోవాలో కూడా నాకే తెలియదు. నేను యాక్టరా, ఒక డిప్యూటీ సీఎం, పార్టీ హెడ్, నాకు ఏం చెప్పుకోవాలో నాకు తెలియదు. ఖచ్చితంగా ఒకటే చెప్పగలను, రచయిత అయితే కాదు, అంతవరకు చెప్పగలను. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు. కానీ పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఇది నాకెవరో ఆయన ఇంగ్లీష్ క్లాసిక్స్ కానీ తెలుగు రామకృష్ణ పరమహంస పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు, అలా నాకు అలవాటైంది. అలాగే మా అమ్మ నాకు చెప్పిన నవల మొట్టమొదటిగా ఒకటి నాకు చందమామ చదివేవాడిని. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, అంటే ఒక పుస్తకం ఎందుకు గొప్పదని చెప్పడానికి, లక్ష్మీపూరి గారి గురించి చెప్పడానికి ముందు కొంచెం ఇంట్రొడక్షన్ అవసరం కాబట్టి చెప్తాను. ముందు పుస్తకాల గురించి. మా అమ్మ నాకు ఇచ్చిన పుస్తకం ఒకటి చివరికి మిగిలేది. అది మా అమ్మ ఇచ్చింది. మా అమ్మ పెద్ద కూర్చోబెట్టి కాలేజీ ఏం చదువుకోలేదు, కానీ ఆవిడ 7th 8th ఆపేసింది, కానీ ఆవిడ చదవడం ఆపలేదు మా అమ్మ. మా నాన్నగారు కూడా అంతే. సో ఇంట్లో చదివితే సహజంగానే ఆ వాతావరణంలో ఉండే అది నాకు ఇచ్చింది. ఇందాక సత్యకుమార్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభావం ఉంటుంది సమాజం మీద పుస్తకం అంటే, నాకు కంప్లీట్గా నేను భారతీయ మన ఆలోచన విధానంతో ఆర్ఎస్ఎస్ లాంటి ఒక బలమైన దేశభక్తితో కూడిన ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన మాకు
అసలు చెగివేరా అంటే కమ్యూనిస్ట్ యోధులు అంటే మాకు పడదు. అలాంటిది ఏదో ఒక సినిమాలో పెడితే మేము ఏంటని నేను చదివాను, తెలుసుకున్నానంటే ఇవన్నీ ఏంటి నేను ఎట్లా ఆలోచిస్తానంటే, నాకు దేశభక్తి ఎవరు చెప్పక్కర్లేదు. దేశభక్తి ఇట్ షుడ్ బి అన్ ఇనేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ, టు ద మ్యాటర్ ఎనీ వన్ ఇన్ విచ్ ఎవర్ కంట్రీ దే వర్ బోర్న్. అది బేసిక్. దాని గురించి మనం చెప్పించుకుంటున్నామంటే మనం సరిగ్గా లేవు, దృష్టి పెట్టట్లేదు. అలాగే నేను జడ్జిమెంట్ చేయను, వెదర్ ఐమ్ లెఫ్టిస్ట్ ఆర్ రైటిస్ట్. నేను ఎప్పుడు జడ్జిమెంట్, నేనేమని చెప్తానంటే సమతుల్యత. ఇట్స్ అ బ్యాలెన్స్. ప్రపంచం మనం కూర్చోబెట్టి మన ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ రైట్ అంటే పనిచేయదు. సో నేను అందుకని ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చినా, పుస్తకాలు చదివినా, అది ఎవరికో చెప్పడానికో ఈరోజు పంచుకుంటున్నాను. కానీ నా ఆలోచన ప్రతిసారి ఏముంటుంది, నేను మన విజయవాడ ఇలాంటి వచ్చినప్పుడు నేను కమ్యూనిస్టులతో మాట్లాడతాను, లేదంటే రైట్ వింగ్ మారిపోయాడు ఇట్లాంటి. నేను ఎప్పుడు అట్లేదు, ఎప్పుడు ఒకటేలా ఉన్నాను. కాదు ఏంటంటే నేను ఎప్పుడు ఆ బ్యాలెన్స్ని చూసుకుంటా ఉన్నాను. సో ఉదాహరణకి చిటా గ్యాంగ్ విప్లవ వీరులది కానీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్ కానీ, అలాగే మొత్తం కూర్చోబెట్టి గజనీ మహమ్మద్ మనకి దాడులు కానీ, ఇవన్నీ ఒకటే కాలంలో ఒక 7-8 years టైంలో అటు కమ్యూనిస్ట్ చరిత్ర చదివాను, భారతీయ సంస్కృతి మీదుగా చదివాను. అలాగే నండూరు రామ్మోహన్ రావు గారి విశ్వదర్శనం కానీ, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపించేవి ఇవన్నీ. సో పుస్తకాల మీద నాకు ఒక అపరిమితమైన ఎందుకు ఇష్టం. చిన్నప్పుడు వెతికాను, మెడ్రాస్కి వెళ్తే హిగిన్ బోథామ్స్ అనో, లేదంటే ల్యాండ్ మార్క్లో, ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్కి లాంటి వెళ్తే బాన్స్ అండ్ నోబుల్స్ అని అలాంటి పుస్తకాలకి వెళ్ళి వెతికేవాడిని పుస్తకాల కోసం, తపన పడతాను పుస్తకాల కోసం. ఇదంతా దేనికి చేస్తానంటే టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవటం. అన్ని జీవితాలను మనం బతకలేం, కానీ ఒక్కొక్క పుస్తకంలో రాసే జీవితం దానికి సంబంధించిన అంశాలు మనల్ని చాలా ప్రభావితం చూపిస్తాయి. అలాగే మనకి పొద్దున్నే చదువుతా నేను వనవాసి అనే విభూతి భూషణ్ బందోపాధ్యాయ గారిది వనవాసి అనే పుస్తకం చదువుతూ వచ్చాను. ఆ దాంట్లో అది ఏముంటుందంటే అది తెలుగు ట్రాన్స్లేషన్. అది అలాంటిది ఆయన గురించి చదువుతూ ఉంటే మనకి 1914-20లో ఎలా ఉండేది కలకత్తా, అప్పుడు పరిస్థితులు ఏంటి, అప్పుడు ఆలోచన విధానం ఎలా ఉండేది, ఇట్లాంటివన్నీ మనకి చాలా అవగతం అవుతాయి, చాలా అర్థమవుతాయి. అలాంటిది మనకి ఈ రోజున మేడం లక్ష్మీ ముర్తేశ్వర్ పూరి గారు రచించింది ఆమె సూర్యుని కబళించింది అనే పుస్తకం. అంతకుముందు కొంత అవగాహన ఉంది, కానీ ఈరోజు మరి తెలుగులో తిరిగేస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది, ఆమె సూర్యుని కబళించింది అంటే నాకు ఎంత శక్తి ఉండాలి. ఎవరు సూర్యుని కబళిస్తారు? అత్యంత శక్తివంతులు. అది హనుమాన్జీ, బజరంగ్ బలి. అంటే ఆయనే వెళ్ళి సూర్యుని కబళించడానికి వెళ్ళాడని చెప్పి. అంటే ఇది ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక కంపారిజన్. అంటే నువ్వు సాధించదలుచుకుంటే సూర్యుని కూడా మింగేయగలవని ఒక ధైర్యం చెప్పడం దీని వెనక ముఖ్య ఉద్దేశం. అంటే ఇందాక మన సత్యకుమార్ యాదవ్ గారు చెప్పిన చాలా గొప్ప మాటలు చెప్పారు, గుర్తు చేశారు మనకి. మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో మిస్టర్ అండ్ మిస్సెస్ అంటామని చెప్తాం, కానీ తెలుగులో మటుకు మనం ఎప్పుడు కూడా మన దేశ సాంప్రదాయంలో మనం ఎప్పుడు స్త్రీనే ముందు పెడతాం. ఇది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకే భారత్ మాతాకి జై అంటాం తప్ప భారత్ పితాని మాట్లాడడం, భారత్ మాతే అంటాం మనం. అంటే స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే అత్యంత గౌరవం. అలాగే ఆమె సూర్యుని కబళించింది అని అంటే ఇది ఎంత ఇన్స్పైరింగ్ టైటిల్ అంటే ఆవిడ సూర్యుని కబళించడం ఏంటి, ఇలాంటివన్నీ ఫస్ట్ చదువుతాయి. మనకి చదివే వాళ్ళకి ముందేంటి, ఎలా ఒక టైటిల్ ఎలా ఉండాలి అనేది అంటే మీకు నచ్చుతుంది. అంటే ఓజీ అంటే ఏంటని మీరు ఎట్లా సినిమా పరంగా మీరు ఆలోచిస్తారా అంటే అదేంటంటే అట్లాగా అండి. ఎప్పుడు ఒక పుస్తకం టైటిల్ అరే ఫిల్మ్ టైటిల్ ఏదైనా సరే ముందు మనల్ని ఉత్సుకత రేకెత్తించారు. అలాంటిది ఆవిడ లక్ష్మీ ముర్తేశ్వర్ పూరి గారు, ఆవిడ ఒక డిప్లొమాట్, ఒక ఐఎఫ్ఎస్ చదువుకొని ఆవిడ డిప్లొమాట్, అలాగే ఫార్మర్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ యుఎన్కి. ఆవిడ నుంచి మనం ఎలాంటి పుస్తకం ఆలోచిస్తాం జనరల్గా రాశారంటే ఇలాంటి పుస్తకం అయితే ఆలోచించాం. అంటే స్టార్టింగే మనకి మధుబాబు గారి షాడో నవల్స్ లాగా లాగిపెట్టి ఒకటి కొట్టాడని ఎలా వస్తుంది మనకి, ఒకవేళ వింటి నదుల బాణంలో ముందుకు పరిగెట్టాడు అనేది ఒక యాక్షన్తో స్టార్ట్ అవుతుంది. ఎనీ గుడ్ స్టోరీ షుడ్ క్యాప్టివేట్ యూ ఇమీడియట్లీ, షుడ్ గ్రాబ్ యూ ఇంటూ ద నెరేటివ్. అలాంటిది ఈ పుస్తకం మీరు చదవండి దయచేసి పుస్తకం. అయితే దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ముందు రావడంతో
ఒక బీకా అనే కుర్రవాడిని, ఒక ఇద్దరు అమ్మాయిలు, మాలతి కమల అనే అమ్మాయిలు ఇద్దరు, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని ఏడిపిస్తూ ఉంటారు. ఆ బీకా అనే ఒక కుర్రోడు, అందులో ఒక 60 మంది కుర్రోళ్ళు, వాళ్ళు రోడ్డు మీద వెళ్తూ ఉంటే, వాళ్ళు గ్రామంలో వెళ్తుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. మీకు చదువులు ఏంటి అది ఇది అని చెప్పి వాళ్ళు కూర్చుంటే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే, ఆ మాలతి అనే యాక్చువల్లీ కథానాయకు కోపం వస్తుంది. చిన్నపిల్ల కోపం వచ్చినప్పుడు, నేను తలుచుకుంటే నేను మట్టిలో కలిపేస్తానని అంటారు. అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు, వాళ్ళందరూ కుస్తీ పట్టేవాళ్ళు. అంటే నువ్వు ఆడపిల్ల నువ్వేం చేస్తావంటే, ఆ అమ్మాయి స్కూలు ఈ లోపల గొడవ జరగబోతుంది, ఈ లోపల పెద్ద స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోదు. గొడవ ఆగిపోయిన తర్వాత తను అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి. నువ్వు ఎలారా మాట్లాడుతావు, నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుందంటే కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు రారా, ఇది కొట్టడానికి సిద్ధం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, స్వాతంత్ర సమయం, అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం. సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తైన వాడిని, తనకంటే బలమైన వాడిని, వాళ్ళు కుస్తీలతో లంగోడీలు కట్టుకున్న అలాంటి వాళ్ళని ఒక 60 మంది అబ్బాయిల మధ్య ఆడపిల్ల వచ్చి ఎలా కొడద్దంటే, పాపం అమ్మాయిని కొట్టేస్తారు, ముందు ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటుంది. అలాంటిది అమ్మాయి 2 దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి, ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడో, నాభి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలు బిగించి సోలార్ ప్లెక్సెస్ మీద గట్టి దెబ్బలు 5-6 కూడా వాడు అలా కింద పడి కూలు పడిపోతాడు. దీంతో స్టార్ట్ అవుద్ది మాలతి క్యారెక్టర్, ఈ ఆమె సూర్యుని కబళించింది అనేది. అంటే దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ ఎబిలిటీ అండ్ ఆఫ్ మేడం లక్ష్మీ ముర్దేశ్వర్ పూరి గారు. And it is so captivating, madam. The very opening pages are so captivating. It immediately drags it, immediately pulls you to finish the reading at one go. And you have done a fabulous job. దీంతో మనకి ఇది people are thanking now. అంటే ఈ నవల నాకు అనిపించింది ఏంటంటే, ఈ నవల నాయిక మాలతి జీవిత గారి ద్వారా రచయిత్రి భారత స్వాతంత్ర పోరాటం, మహిళా సాధికారత, ఆనాటి సామాజిక పరిస్థితుల్ని మనకి ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మన ఎమోషన్స్ దగ్గరగా ఉండేలాగా కళ్ళగట్టినట్టు చేపించారు. అలాగే మాలతి ధైర్యం, మేధస్సు, భారతీయ మహిళ తాలూకు ఆత్మగౌరవానికి ఒక ప్రతీక. ఆడపిల్ల చదువుకోవడం నేరంగా చూసే కాలంలో ఆవిడ విద్యను అభ్యసించింది. సో ఇలాంటి న్యాయశాస్త్రం పట్టా పొంది తన జీవిత భాగస్వామి తనే ఎంచుకుంది. మాలతి కేవలం కథానాయిక మాత్రమే కాదు, మన ఆధునిక భారతీయ మహిళా శక్తికి ప్రతీక. ఈ నవల చరిత్ర, రాజకీయాలు, భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది. స్వాతంత్ర పోరాటం నుంచి స్వాతంత్రానంతరం వరకు సాగిన ఈ దేశ ప్రయాణాన్ని మన ముందుంచుతుంది. ఇలాంటి నవలని రాయడం చాలా కష్టం. కానీ దీంట్లో మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి క్యారెక్టర్స్ వస్తాయి. అంటే ఇవన్నీ అది మనకు చాలాసార్లు మన హిస్టారికల్ క్యారెక్టర్స్ని రీవిజిట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకొస్తాం. మనం వెళ్ళి ఈ వ్యక్తిని, గాంధీ గారిని మనం వెళ్ళి మన దగ్గర ఉన్న మనకు తెలిసిన క్యారెక్టర్ ఒకటి కలిస్తే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ అవన్నీ కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ ఒక క్రియేటివ్ ఎబిలిటీస్ తోటి ఆవిడ దీన్ని జోడించిన విధానం చాలా 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 అద్భుతంగా ఉంది. అలాగే మనకి సంబంధించి ఇలాంటి పుస్తకాల ద్వారా, ముఖ్యంగా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు, మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు, లేదా ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు, నాకు నేను పూజించేది దుర్గాదేవి. అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను. అంటే ధైర్యాన్ని నింపుతుంది. అంటే లలితా త్రిపుర సుందరి ఎలా ఉంటుందంటే, పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు చంపలేకపోతున్నాం అని అంటే, అందరూ కూడా త్రిమూర్తులు కూడా, పరమేశ్వరుడు కూడా ఒకరిలో రక్షించగలరు. అది లలితా త్రిపుర సుందరి. అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతపండి, దాని తర్వాత నేను వచ్చి ఉద్భవించి మీ అందరూ తిరిగి ప్రతి సృష్టి క్రియేట్ చేస్తాను, భాండాసురుడిని
సంహరిస్తానని చెప్తే ఇవాళ ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో ఉన్నతమైన విలువ మనం ఇచ్చేది స్త్రీకి ఇస్తాం. ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచి వెతుక్కుంటాం. అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర మహిళ అని పెట్టి. ఎందుకంటే స్త్రీ అంటే నాకు కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్ అంటే మహిళా విభాగం ఉంటుంది. నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు, అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు మురళీశ్వరి పూరి గారు రాసిన ఆమె సూర్యుని కబలించిందిలో మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళ ఉండాలి. పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశాల కోసము రాజకీయ ఎదుగుదల కోసం కాదు, సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళ చేయగలదు. అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి అందుకనే వాళ్ళకి చెప్పడానికి ఝాన్సీ వీర మహిళా విభాగం అని పెట్టాను. ఎందుకంటే మీరు ఎవ్వరికి తక్కువ కాదు, మీరు బలమైన వ్యక్తులను చెప్పడానికి. అలాగే నాకు ఇందాక కుప్పిల్ పద్మ గారు చెప్తే మా మదర్ గురించి చెప్తామంటే నాకు గుర్తొచ్చింది. ఈరోజు మా మదర్ బాగోలేదు, ఆవిడ బెడ్ రెస్ట్లో ఉన్న చాలా నెలల నుంచి బాగుండట్లేదు. సో మా అమ్మ మాకు ఎంత నిలబడింది అంటే చిన్నప్పుడు ఈ స్కూల్లో మన ఈ మాలతి క్యారెక్టర్ లాగా ఎవరన్నా మేము ప్రతిసారి ట్రాన్స్ఫర్స్ వల్ల మారుతూ ఉంటే ఏడిపిస్తూ ఉంటే గొడవలు పడుతూ ఉంటే స్కూల్కి వెళ్ళిన కొత్తల్లో మా అమ్మ చెప్పేది, నువ్వెందుకు భయపడి పారిపోతావు, నిలబడు, ఏది కావాలంటే రక్షించుకో, నేను 10 దెబ్బలు కొడుతూ నువ్వు తిరిగి 1 దెబ్బ కొట్టు, లేదంటే నువ్వు ప్రపంచంలో బతకలేవు. ఇది మా అమ్మ చెప్పిన మాట. మా వంట నుంచి వచ్చింది కానీ ప్రపంచాన్ని మొత్తం వంటగది నుంచి అర్థం చేసుకుంది. ఇది మా అమ్మకే కాదు, సగటు భారతీయ కుటుంబాల్లో ఉండే ప్రతి మహిళ ఇలాగే ఉంటుంది. సో అలాంటి మహిళల అలాంటి తల్లి దగ్గర అలాంటి ఉదయం దగ్గర నేను పెరిగాను. సో అందుకని నేను సంపూర్ణమైన విశ్వాసంతో సంపూర్ణమైన నాకు మహిళ 33% రిజర్వేషన్ మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మనకి తీసుకొచ్చింది. త్వరలో అది ఏదో రాబోయే సంవత్సరాలు అది అమలు అవుతుంది. ఈ లోపల మనకు కావాల్సింది మీరు నిజంగా ట్రూ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనం కూర్చోబెట్టి ఒక ఫెమినిజంకి డిఫరెంట్ అర్థాలు వస్తున్నాయి కానీ ట్రూ మనకి ఎంపవర్మెంట్ అంటే ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లక్ష్మీ మురళీశ్వరి పూరి గారు. అంటే మీకు ఆవిడ ఒక అంటే ఆవిడ రచయితను అర్థం చేసుకోవాలి మనం. ఎక్కడో మహారాష్ట్ర మూలాల నుంచి వచ్చిన ఆవిడ కష్టపడి ఎదిగి అసలు మెన్ డామినేటెడ్ వరల్డ్లోనే అలాంటిది ఆవిడ ఇక్కడ దాకా వెళ్ళి యుఎన్ దాకా వెళ్ళి ఐఎఫ్ఎస్ దాకా ఈవెన్ యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళి అక్కడ ఇలాంటి ఉన్నతమైన పదవులు పొంది ఆవిడ స్ట్రగుల్ కూడా దీనిలో కనిపిస్తాయి. ఒకలాగా నా ఫీలింగ్ ఏంటంటే ఐ డోంట్ నో మ్యామ్, యూ హ్యావ్ టు టెల్ మీ a part of you should be there in this book, a part of your life, a part of your exposure, a part of your, I feel it is a semi-autobiography of yours. I think that's what you feel, I feel. That's more or less your life, right? So it's quite inspiring. We would be reading about you. It's quite inspirational to all of, to everyone, to all the... My parents and that generation, our ancestors. Thank you. So it's truly it's a great thing to do to inspire this generation. And మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈవిని కలవడానికి మా జనసేన పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. అలాగే పుస్తక ప్రేమికులు అవనగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు. ఎందుకంటే నేను ఓపెన్ చేయడం కంటే కూడా ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేసి దానికి వచ్చే అందం వేరు, దానికి వచ్చే ఒక బ్యూటీ వేరు దానికి. అందుకనే ఆయన చేత నేను పట్టుకున్నాను కానీ బుద్ధప్రసాద్ గారి చేతే ఫస్ట్ దాన్ని ఓపెన్ చేయించింది. అంటే అలాంటి వ్యక్తులు తెలుగు భాషకి ఉపయోగపడే వ్యక్తులు కానీ వారి నాన్నగారు కానీ వారి కుటుంబంలోనే వారసత్వం ఉంది, తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి అండగా నిలబడేవాళ్ళు. ఇలాంటి మహామహుల మధ్య నాకు సత్యప్రసాద్ గారు బాగా మాట్లాడతారని తెలుసు. మేము చాలాసార్లు మన మహారాష్ట్రలో ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం ఇద్దరం. కానీ ఈరోజు ఆయన భాషను ఉపన్యాసం చాలాసార్లు ఇంట్రెస్టింగ్గా చాలా ఈరోజు నాకు అవకాశం ఇందాక మీరు ఐ లవ్ యూ. మీ అందరికీ
పొద్దున్నే చేసినందుకు ఈ అవకాశాన్ని, అలాగే కృష్ణారావు గారి గురించి చెప్పాలి. కవి, సీనియర్ జర్నలిస్టు అప్పారసు కృష్ణారావు గారి గురించి ఒక గొప్ప పుస్తకం రాయొచ్చు, కానీ దానిని తెలుగులో అదే స్థాయిలో అనువదించాలంటే చాలా చాలా కెపాసిటీ కావాలి, అంటే చాలా దగ్గరగా తీయాలి. సో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను.